ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైపోయింది. అంటే మనకి వాక్ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పించింది. ఈ హక్కులు ఉపయోగించుకునే క్రమంలో వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత ప్రయోజనాలతో దాన్ని ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కూడా మనం మన చేజేతులారా పాడు చేసుకునే యొక్క పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకసారి మన భారతదేశానికి చెందిన యువత కూడా ఆలోచించాలి. ఈ రోజున చూసుకుంటే మనం ప్రపంచంలో ఎక్కువ యువత పాపులేషన్, అంటే జనాభా ఎక్కువ ఉన్న దేశంలో భారతదేశం కూడా ఒకటి. మన దేశం అభివృద్ధిలో ఈ యువత పాత్ర ఎంతో ఉంది. మన చుట్టుపక్కల దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మనకి ప్రభుత్వం, మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు చాలా ఎక్కువ. మనకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. మన రాజ్యాంగం మనకు అన్ని విధాలుగా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పించింది. మన చుట్టుపక్కల కొన్ని దేశాల్లో చూస్తే కొరియా, అంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాల్లో కానీ, జపాన్, చైనా వంటి దేశాల్లో కానీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో, ఆ దేశాల్లో యువత పరిస్థితి ఎలా ఉంది? మన భారతదేశంలో యువత పరిస్థితి ఎలా ఉంది? మనకి అనేక రకాల స్వేచ్ఛ ఇచ్చింది మన రాజ్యాంగం. 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది. మనం ఏదైతే అనుకుంటున్నామో అది బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ కూడా మనకి ఇచ్చింది. కానీ కొన్ని దేశాల్లో అటువంటి స్వేచ్ఛ లేదు. కొరియా లాంటి దేశాల్లో చూసుకుంటే మనకి క్రాప్ ఎలా చేయించుకోవాలో కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది. మనం ఏ టీవీ ఛానల్ చూడాలో కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది. మనం ఏ చదువు చదవాలి, చదువు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు మనం సైనికులుగా పనిచేయాల్సిన పరిస్థితి కూడా కొన్ని దేశాల్లో ఉంది. నిర్బంధంగా వ్యక్తిగతంగా మనకి ఇష్టం లేకపోయినా కొన్ని దేశాల్లో ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు సైనికులుగా మనం పనిచేసిన తర్వాతే బయటకు వచ్చి మనకి ఇష్టమైన ఉద్యోగాన్ని చేసుకునే అవకాశం ఉంది. కానీ మన ఇండియాలో అలా కాదు. మన ఇండియాలో ఇటువంటి రూల్ లేదు. యువత వాళ్ళకి ఇష్టమైంది చదవచ్చు, వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగాలు చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైంది మాట్లాడుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన స్వేచ్ఛ కంటే ఎక్కువ స్వేచ్ఛే మన రాజ్యాంగం మనకు ప్రసాదించింది. అటువంటి స్వేచ్ఛని ఈ రోజున కొంతమంది యువత దుర్వినియోగం చేస్తున్నారు. ఈ జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే. లేదా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మనకు సంబంధించిన రహస్యాలను, మన దేశానికి సంబంధించిన రహస్యాలను ఇతర దేశాలకు చేరవేస్తున్నారంటే వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైంది. మనకి నిర్బంధం లేదు. మనకు ప్రభుత్వం నుంచి కానీ, మనకు లేదా సైనికుల నుంచి కానీ మనకి ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ కొన్ని దేశాల్లో అటువంటి ఆంక్షలు ఉన్నాయి. అక్కడ యువత స్వేచ్ఛగా బతకట్లే, ప్రభుత్వం నిర్ణయించినట్టు బతుకుతుంది. ప్రభుత్వం నిర్ణయించినట్టు కొన్ని సంవత్సరాలు సైనికులుగా, లేకపోతే సైనికులకు సంబంధించిన సంస్థల్లో పనిచేసిన తర్వాతే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు ఎత్తుక్కోవడం జరుగుతుంది. కానీ మనకు అలా కాదు. మనం ఏది కావాలంటే అది చదువుతున్నాం. దానికి సంబంధించిన ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. మనకు ఉచితంగా రేషన్ ఇస్తుంది. చదువుకుంటామంటే దానికి సంబంధించిన సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేస్తున్నాం మనం. ఇప్పుడు దేశం అంటే మనకి మనుషులే. ఆ మనుషులే వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతర దేశాలకు అమ్ముడుపోతే అప్పుడు మన దేశం భద్రత, మన దేశ ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకనే మనకి ప్రభుత్వం, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛని, సదుపాయాలని, హక్కుల్ని నిస్వార్థంగా ఉపయోగించుకుందాం. మనం ప్రభుత్వం కల్పించే సదుపాయాలతో చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులుగా అవ్వాలి, కానీ దేశద్రోహులుగా మారకూడదు.